ఓకే అన్న, నమస్తే అన్న. నమస్తే అన్న. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి స్ట్రాటజీ ప్లానింగ్ అని చాలా మంది అంటున్నారు ఏపీ రాజకీయాల్లో. ఇప్పుడు నాగబాబు గారిని మంత్రివర్గంలో తీసుకుంటామంటున్నారు. అదే విధంగా చిరంజీవి గారిని రాజ్యసభలో కూర్చోబెట్టాలనుకుంటున్నారు. రీసెంట్ గా వైసీపీ నుంచి విజయసాయి రెడ్డి రాజీనామా చేశాడు. సో ఇప్పుడు ఈ ప్లానింగ్ అనేది వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారా? 100% వర్కౌట్ అవుతుంది అన్న. ఎందుకు అంటే ఎవరైనా సరే వాళ్ళ రాజ్యాన్ని ఏర్పరచుకోవాలి. ఎన్నాళ్ళకైనా బయటోడే. సో కూటమిలో ఎప్పటికైనా అందరూ ప్యాకేజ్ స్టార్ అని అట్లా హేళన చేసేవాళ్ళే. అట్లా కాకుండా ఈయన కెపాసిటీ ఏంటనేది బయటికి తెలుసుకోవాలంటే ఈయనకంటూ ఒక బలం ఉండాలి. నాకు తెలిసి 100 ఏళ్ళ బలం ఒక పవన్ కళ్యాణ్కే ఉంది. పక్కన ఉన్న వాళ్ళను చూసి సపోర్ట్ అవసరం పవన్ కళ్యాణ్కి లేదు. కానీ ఆయన బలం, ఆయన జన సైనికులుగా మేము అడుగుతున్నది ఏంటంటే ఆయనకంటూ ఆయన కెపాసిటీ, ఆయన వర్గం, ఆయన మంత్రులు, ఆయన ఎమ్మెల్యేలు, ఆయనకంటూ ఒక టీం అనేది ఉండాలని. వాళ్ళ ఫ్యామిలీలో ఆల్రెడీ అందరూ సూపర్ స్టార్లే. వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఇంకా అందరినీ మంత్రివర్గంలో తీసుకొస్తే ఆల్రెడీ ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవికి చాలా కెపాసిటీ ఉంది. సో ఆ కెపాసిటీని మళ్ళీ మంత్రివర్గంలో నాగబాబుని, పవన్ కళ్యాణ్ గారిని తీసుకొస్తే వేరే లెవెల్లో ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్. అంటే ఒకవేళ ఆ విధంగా తీసుకొస్తే అందరిట అగ్రీ చేస్తే మరి ఫ్యామిలీ పరిపాలన అయిపోతుంది కదా? ఫ్యామిలీ పరిపాలన ఎక్కర్లేదన్న. ఫ్యామిలీ పరిపాలన ప్రభుత్వాలు కూలిపోయినాయి కదా. మనం ఎగ్జాంపుల్ గా తెలంగాణ చూసుకోవచ్చు, ఆంధ్రలో గత ప్రభుత్వం చూసుకోవచ్చు. అదే కానీ కుటుంబ పాలన అంటే కుటుంబ పాలన కూడా అవుతుంది. నాకు తెలిసి జనసేనలో ప్రతి సైనికుడికి వాళ్ళు అవకాశం ఇవ్వాలి. ఎవరైతే ఎక్కువ కష్టపడుతున్నారో జెండా మోసే కార్యకర్తకు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఎవరైతే ఎంగేజ్ లో ఉన్నారో కొత్త లీడర్స్ ఇన్వైట్ చేయాలి. వాళ్ళ ప్రజల్లోకి నడపాలి. అప్పుడు కరప్షన్ అనేది తక్కువ అయింది. అదే పవన్ కళ్యాణ్ గారు కూడా కోరుకుంటున్నారు. నేను అనుకుంటున్నాను నెక్స్ట్ కొత్త వాళ్ళు ఒక 60-70 మెంబర్స్ ఎమ్మెల్యేలకు పోటీ చేస్తారు జనసేన అని. ఇప్పుడు ఆల్రెడీ వైసీపీ పార్టీని పాతాళానికి దొక్కేశారు 11 సీట్లు. కానీ సో నెక్స్ట్ అసలు అదన్నా ఉంటుందా లేదా మొత్తానికి తుడిచిపెట్టుకుపోతుంది అంటారా? అది చెప్పలేం భయ. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకోవచ్చు, ఏపీలో వచ్చిన టీడీపీ గవర్నమెంట్ తీసుకోవచ్చు. ఏ పార్టీని ఎవరు తొక్కుతారు ఏంటనేది ప్రజలే నిర్ణయిస్తారు. కంపల్సరీగా అది జరుగుతుందా జరగదా అనేది ఎవరు ఎక్స్పెక్టేషన్ చేయలేరు. ఎందుకంటే జీరోలో ఉన్న టీడీపీని అసలు సర్పంచ్లకు గెలవని టీడీపీని ఇప్పుడు అధికారంలో తీసుకొచ్చారు. కాంగ్రెస్ అసలు 11-12 సీట్లు పరిమితమైన కాంగ్రెస్ ని ఇప్పుడు అధికారంలో తీసుకొచ్చారు. చెప్పలేం, మేబీ 4 సంవత్సరాలు కనుక గవర్నమెంట్ చక్కగా చేయకపోతే వీళ్ళని 12 సీట్లకి కైవసం చేస్తారు. సో నేను చెప్పేది ఏంటంటే జనాలు పిచ్చోళ్ళు కాదు, అమాయకులు కాదు. వాళ్ళు ఎప్పుడైతే ఎక్కువ ఆలోచిస్తారో రాజకీయాలు అనేవి మారుతాయి. అంటే ఇప్పుడు కూటమి అంతా కూడా కలిసి ఉంటుందని చాలా మంది అంటే వాళ్ళు కూడా అంటున్నారు నమ్మకంగా. కాకపోతే ఈ విధంగా అంతర్గతంగా వచ్చే కొన్ని కలహాల వల్ల విడిపోయే ఛాన్స్ వస్తే ఏంటి పరిస్థితి? 100% విడిపోద్ది అన్న. 100% విడిపోద్ది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి కెపాసిటీని టీడీపీలో చూపించలేకపోతున్నారు. ఎందుకంటే అది ప్రతి విషయంలో ఆయన మొన్న చెప్పినట్లు టీడీపీ అదే తిరుపతిలో మీరు కంపల్సరీ సారీ చెప్పాల్సిన అన్నప్పుడు ఆయన అది వ్యక్తిగత అభిప్రాయం చెప్పాడు, పార్టీ అభిప్రాయం కాదని. ఆయన మంత్రికి, ఆయన స్థానానికి ఆయన వాల్యూ ఇవ్వలేదు. అసలు హెల్ప్ చేసిందే పవన్ కళ్యాణ్. అలాంటి వాడికి అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అని కొన్ని విషయాల్లో ఆయన సొంత నిర్ణయాలు తీసుకుంటాం అనేది చెప్పడంలో ఆయన్ని కరేపాకు తీసేసినట్టు తీసేస్తున్నారు పార్టీలో. సో అలాంటిది లేకుండా కంపల్సరీగా ఆయన సపరేట్ గా వస్తే ఒక్కడేంటో తెలుస్తుంది, ఆయన బలం ఏంటో తెలుస్తుంది. రేసు గుర్రం లాంటి వాడికి రేసులో ఒక్కడే పాల్గొనాలి. సో ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పండి, ఏం చెప్తారు? ఒక అభిమాన్యుడు, ఈ తరానికి వచ్చిన ఒక అభినాయకుడు. ఇంకా చెప్పాలి అంటే దేవుళ్లాగా కొలిసే ఇప్పుడు ఉన్న యూత్ కి ఆయన ఒక దేవుళ్ళ చెప్పవచ్చు.